యూనివర్సిటీ భూ వివాదం ప్రభుత్వం స్పందించింది. దీనిపైన 400 ఎకరాల భూమి ప్రభుత్వాధీనం అంటున్నారు అధికారులు. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదన్నారు. వేలం అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బతీయవని తెలిపింది. కోర్టుల ద్వారా ఆ భూమి ప్రభుత్వానిదేనని తేలిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. They are taking them to సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం పైన ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాలు భూమి ప్రభుత్వాందేనంటున్నారు అధికారులు. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదన్నారు. వేలం అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బతీయవని తెలిపింది. అయితే కోర్టుల ద్వారా ఆ భూమి ప్రభుత్వానిదేనని తేలిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శ్రీదేవి. హెచ్సియు యూనివర్సిటీ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలు ఇటు ఏదైతే టీజీఐఐసికి ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఇటు విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న పోలీసులు కూడా లాఠీ చార్జ్ అయితే చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ హెచ్సియు యూనివర్సిటీ దగ్గర కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం. ప్రస్తుతం మనతో పాటు నేషనల్ కన్వీనర్ ఏబీవీపీకి సంబంధించిన బాలకృష్ణతో మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు నిన్నటి నుంచి ఏం జరుగుతుందని అసలు ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి నిన్న ఉగాది పండుగ ఉండే, ఉగాది పూజ చేసుకుందాం. మేము ఈస్ట్ క్యాంపస్ పోతుండే ఫస్ట్ మమ్మల్ని పట్టుకుపోయినారు. మాకేం చెప్పలే, 20 సెకండ్లలో మమ్మల్ని డీసీఎంలో లేచిర్రు, తీసుకుపోయారు. మా ఫోన్లు తీసేసుకున్నారు, మా కార్యకర్తలను కొట్టిర్రు. ఈ రోజు కూడా మా కార్యకర్త రోహిత్ బండుగుల తన్నులు తిని పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆయన నిన్న హాస్పిటల్కి తీసుకుపోయినాము. ఎందుకు ఇంత 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 వైలెంట్గా స్టూడెంట్స్తో బిహేవ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. ఇంత వైలెన్స్ చేయడం వల్ల వాళ్ళు ఏం సాధిస్తున్నారు అనేది మేము అడుగుతున్నాము. ఓకే, దీంట్లో 2 ముచ్చట్లు. అరే, ఈ యూనివర్సిటీ ల్యాండ్ ఇది 400 ఎకరాలు గవర్నమెంట్ ఇది, యూనివర్సిటీది కాదంటారు. మరి యూనివర్సిటీ ల్యాండ్ ఏంది? 400 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అయితే యూనివర్సిటీ ల్యాండ్ ఏది? మాకు చెప్పురి. మేము అది యూనివర్సిటీ, ఈ అడ్మిన్ బిల్డింగ్ ఇది యూనివర్సిటీ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా? నేను ఉంటున్న హాస్టల్ యూనివర్సిటీ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా? గివి చెప్పాలి మాకు ఈ క్లారిటీ ఇవ్వరి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఈ భూమికి సంబంధించి 21 ఏళ్లుగా పోరాటం చేసి న్యాయపరంగా ఈ భూమి ప్రభుత్వం తీసుకుందంటూ కూడా ఇటు ప్రభుత్వం ప్రకటిస్తుంది. అన్న, సర్వే నెంబర్ 25లా 2300 ఎకరాలు ఉంది. ఈ 2300 ఎకరాలల్లా యూనివర్సిటీకి ఎంత ఇచ్చిర్రు? కతిమ ఒకవేళ యూనివర్సిటీకి 400 ఎకరాలు ఇచ్చారు అనుకో, కతిమ 1900 ఎకరాలు ఏడున్నాయి? అరే, మాకు చెప్పుర్రు కదా, యూనివర్సిటీ మాకు క్లారిటీ ఇవ్వాలి. పలానా ఏరియా మీది కాదు, పోకుర్రని మేము పోము. అట్లనే మీకు ఒకవేళ భూమి అలాదైతే డెవలప్మెంట్ జరగాలి, కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. నీకు కడుపు నిండినాక అన్నం తినొద్దని అంటున్నాం మేము. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా పిలుచుకునే ఈ సెంట్రల్ యూనివర్సిటీని ఇది ఒక కార్బన్ సింక్గా వ్యవహరిస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. ఇట్లా మేము డెవలప్ చేసుకుంటూ పోతే మొత్తం చెట్లనని నరికేస్తే ఇంకా ఏం మిగులుతుంది? ఎన్నో రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు, ఇక్కడ జింకలు లేవు, నెమలు లేవు, పులులు లేవు, గుంటనకలు ఉన్నాయన్నారు. మరి నీకేం లేకపోతే మన ప్రెస్ మీట్ పెట్టి మేము అన్నాం, రేవంత్ రెడ్డి రా మనం. అరే, రేవంత్ రెడ్డికి తెలియదు. మేము అందరు గర్వంగా చెప్పుకున్నారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు యూనివర్సిటీలో చదువుకురాని వాళ్ళు ఉన్నప్పుడు జింకలు ఇంకా మస్తుంటుండే. కనీసం వాళ్ళనే చెప్పాలి, వాళ్ళనే కండెమ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు, అక్కడ చాలా రిచ్ బయోడైవర్సిటీ ఉందన్నారు. అట్లనే ఈ యూనివర్సిటీ ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఏదైనా యూనివర్సిటీ ఫామ్ అయిందంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటే. ఇంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీని నాశనం చేయాలని గవర్నమెంట్ చూడడం ఎంతో బాధాకరం.
రేవంత్ రెడ్డి నువ్వు నీ తాటాకు సపోర్ట్లకు భయపడి నీకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లేదు, నువ్వు కూడా ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్త అని చెప్పుకుంటున్నావు. నీకు మీ పూర్వ జ్ఞాపకాలు గుర్తు చేస్తాం. ఏబీవీపీ మా ఉద్యమం ఇంకా తీవ్రం చేయబోతుంది. మా ఇంచు భూమి కూడా పోనీయం. ఇప్పుడు లోపల ఇంకా జేసీబీలతో పనులు కూడా కానిస్తున్నారు, దీన్ని ఎలా అడ్డుకోబోతున్నారు మీరు? అన్న మేము నిన్న నైట్ పండుకునే వరకల్లానే మాకు 3-4 అయింది. నిన్న తీసుకొని పోయి మమ్మల్ని రాత్రి 11 గంటలకు ఇడిచిపెట్టిర్రు. మేము దీన్ని లీగల్గా మా ఉద్యమం రూపంలో చాలా విధాలుగా తీసుకుపోబోతున్నాం. మేము కూర్చుంటున్నాం, మా కార్యాచరణ మళ్ళీ మీడియాకు చెప్తాం. మొత్తానికి హెచ్సిఏ యూనివర్సిటీ దగ్గర మాత్రం ఉద్రిక్త వాతావరణం పెరిగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఇక్కడ విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు హెచ్సియూ దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. అలాగే పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్సియూ లోపలికి మాత్రం ఎవరిని ఎలోమెంట్ అయితే చేయట్లేదు. ముఖ్యంగా ఏదైతే ఐడి కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే హెచ్సియూలో పనిచేసే వాళ్ళని వెరిఫై చేసి మరి వాళ్ళైతే లోపల పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే నిన్న లాఠీ చార్జ్ జరిగింది కాబట్టి మళ్ళీ అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకో ఉండేందుకు కూడా ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ లోపలికి కూడా ఎవరి రాని పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి, కుమార్, అసలు కోర్టు నుంచి ఎటువంటి ఆర్డర్స్ వచ్చాయి దీనిపైన? అంటే 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటున్నారు కదా, నోటీసులో ఏముంది? ఎస్ శ్రీదేవి, వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ హెచ్సిఏకి సంబంధించిన ఈ 400 ఎకరాల భూమి ఇప్పటికే ప్రభుత్వం టీజీఐఐసికి అయితే అప్పగించింది. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఈ ల్యాండ్ సాఫ్ చేసే క్రమంలోనే ఈ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అలాగే మరొక పక్క ఇటు ప్రభుత్వం కూడా న్యాయ పోరాటం చేసి 21 ఏళ్లుగా ఈ భూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ న్యాయ పోరాటం చేసిన తర్వాతే వాళ్ళకి ఈ భూమి దక్కిందంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలోని ఇటు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు మొత్తం అంతా అంటే హెచ్సియూకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుమారు 2500 ఎకరాలు అయితే భూమి అయితే ఉండేది. కానీ ఇప్పుడు 1800 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ 1800 ఎకరాల్లో కూడా ఇప్పుడు 400 ఎకరాలు కూడా టీజీఐఐసికి అయితే ప్రభుత్వం అయితే అప్పగిస్తుందంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన చేపడుతున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా దీన్ని స్పష్టం చేసింది. ముఖ్యంగా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా పక్కా ప్రణాళికతో వాళ్ళ దగ్గర ఉన్నాయంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే చెప్తుంది. 21 ఏళ్లుగా దీనిపై న్యాయ పోరాటం చేసి ఇప్పుడు ఏదైతే న్యాయస్థానం ద్వారా ఈ భూమిని ప్రభుత్వం దక్కించుకుంటుందంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే తెలిపే పరిస్థితి ఉంది. శ్రీదేవి, రైట్ కుమార్, థ్యాంక్ యూ.